ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించిన నివేదిక రిలీజ్ అయింది. ప్రాథమిక నివేదికలో కొన్ని సంచలనమైన విషయాలు బయటకు వస్తున్నాయి. విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే ఇంజన్లకు ఇంధన సరఫరా నిలిచిపోయింది. కాక్పిట్ వాయిస్ రికార్డింగ్స్లో పైలట్ల సంభాషణ రికార్డ్ అయింది. పైలట్లలో ఒకరు మీరెందుకు ఆపేశారంటూ ప్రశ్నించారు. నేనేమీ చేయలేదంటూ మరొక పైలట్ సమాధానం ఇచ్చినట్టుగా అందులో రికార్డ్ అయి ఉంది. జూన్ 12న అహ్మదాబాద్ ప్రమాదానికి ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైంది. 270 మంది చనిపోయినటువంటి ఘోర విషాదం. దానికి సంబంధించిన ప్రాథమిక నివేదిక, ఆ ప్రమాదానికి సంబంధించి ఎయిర్ ఇండియా ప్రమాదం జరిగిన తర్వాత ఆ కాక్పిట్ వాయిస్ రికార్డర్స్ని ల్యాబ్ అమర్చారు, విశ్లేషించారు. ఆ కాక్పిట్ వాయిస్ రికార్డర్లో ఏవైతే పైలట్ల సంభాషణ ఉందో ఆ సంభాషణకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇప్పుడు ఏఏఐబి అంటే ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో చాలా స్పష్టంగా ఆ పైలట్లు ఏం మాట్లాడుకున్నారు, ప్రమాదానికి కొద్ది సెకండ్ల ముందు పైలట్ల మధ్య ఎలాంటి సంభాషణ జరిగింది, ఇవన్నీ కూడా ఈ ప్రైమరీ రిపోర్ట్లో చాలా స్పష్టంగా ఏఐబి రిలీజ్ చేసింది. జూన్ 12న అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ప్రాథమిక నివేదిక రిలీజ్ అయింది. 15 పేజీల ఈ నివేదికను విడుదల చేసింది. టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానంలో ఆ కొద్ది సెకండ్లలో ఏం జరిగిందో భారత విమాన ప్రమాద దర్యాప్తు సంస్థ రిలీజ్ చేసింది. ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే ఇంజన్లకు ఇంధన సరఫరా నిలిచిపోయినట్లుగా ప్రాథమిక నివేదికలో తెలిపింది. ప్రమాద స్థలం నుంచి స్వాధీనం చేసుకున్న కాక్పిట్ వాయిస్ రికార్డింగ్స్లో పైలట్ల సంభాషణను గుర్తించారు. అందులో ఒక పైలట్ స్పష్టంగా అంటే ఇంధన ఏవైతే స్విచ్లు ఉంటాయో ఇంధనానికి సంబంధించినటువంటి అనేటువంటి స్విచ్లు ఒకటి ఆగిపోయింది. ఆగిపోతే వెంటనే ఇంకొక 2 సెకండ్లో ఇంకొక స్విచ్ కూడా ఆఫ్ అయిపోయింది. మీరెందుకు స్విచ్ ఆఫ్ చేశారు అంటూ ఒక పైలట్ క్వశ్చన్ చేశాడు. నేనేమీ చేయలేదు, నేను ఏమీ ఆఫ్ చేయలేదు, అదే ఆఫ్ అయిపోయింది అని చెప్పి ఆయన జవాబిచ్చినట్టుగా తెలుస్తుంది. వెంటనే మళ్ళీ ఆన్ చేసే ప్రయత్నం చేశారు. ఇంజన్ 1, ఇంజన్ 2 రెండు కూడా ఆన్ చేసే ప్రయత్నం చేస్తే మొదటి ఇంజన్ రీలైటింగ్ ప్రక్రియ అనేది విజయవంతమైంది. కట్ ఆఫ్ నుంచి మళ్ళీ రన్ మోడ్లోకి వచ్చింది. రెండో ఇంజన్ని మళ్ళీ ఆన్ చేసే ప్రయత్నం చేశారు, కానీ ఆన్ కాలేదు. రెండో ఇంజన్ ఆన్ కాలేదు. రీలైటింగ్ ప్రక్రియ రెండో ఇంజన్కి సంబంధించి కాలేదు. టేకాఫ్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లే దాంట్లో ఫెయిల్ అయింది సెకండ్ ఇంజన్. దాని తర్వాత ఒక్కసారిగా వేగం తగ్గిపోయింది. ఏదైతే టేకాఫ్ అయి గరిష్ట వేగానికి అందుకునే ప్రక్రియ ఫెయిల్ అవడంతో ఒక్కసారిగా ఆ విమానం కిందకి పడిపోతుంది. వెంటనే పైలట్ మేడే కాల్ ఇచ్చారు. ఓ మై గాడ్, మేడే 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 అని చెప్పి 3 సార్లు అరిచినటువంటి పరిస్థితుంది. అంతకుముందు ఆ మేడే అనడం కూడా ఆ వాయిస్ రికార్డును కూడా మనం విన్నాం గతంలోనే. అయితే ఇక మేము పూర్తిగా ప్రమాదంలో ఉన్నాము, హెల్ప్ చేయండి అని దాని అర్థం. ఆ తర్వాత కొద్ది సెకండ్లకే ఒక హాస్టల్ భవనం మీద కూలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ కాక్పిట్ వాయిస్ రికార్డర్లో పైలట్లు ఏం మాట్లాడుకున్నారన్న విషయానికి సంబంధించి ఈ రిపోర్ట్లో చాలా స్పష్టంగా ఏఏఐబి రిలీజ్ చేసింది. అందులో పైలట్లు ఇంజన్లు ఏదైతే ఇంధనాన్ని ఇంజన్కి అందించేటువంటి స్విచ్లు ఏవైతే ఉంటాయో ఇంధన కంట్రోల్ స్విచ్లు, ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్లు రెండు కూడా ఆఫ్ అయిపోయినాయి. వెంటనే ఆఫ్ అయిపోవడంతో ఒక పైలట్ క్వశ్చన్ చేశాడు, ఎందుకు ఆఫ్ చేశావు, ఈ ఆన్ బటన్స్ని ఆన్లో ఉంచకుండా ఎందుకు ఆఫ్ చేశావు అని అడిగితే నేనేమీ చేయలేదు, అవే ఆగిపోయినాయి అని చెప్పి వెంటనే మళ్ళీ ఆన్ చేసే ప్రయత్నం చేశారు, కానీ ఫెయిల్ అయిపోయినటువంటి పరిస్థితి. ముందుగా ఇంజన్ 1 మళ్ళీ ఆన్ అయింది, ఇంజన్ 2 మాత్రం ఆన్ కావటంలో సాంకేతిక సమస్య ఏర్పడింది. అది టేకాఫ్ గరిష్ట వేగానికి చేరుకోకుండా ఇంజన్ 1 మళ్ళీ రన్ మోడ్లోకి వచ్చిన తర్వాత కూడా ఇంజన్ 2 పూర్తిగా ఫెయిల్ కావడంతో ఆ ఇంధనాన్ని ఇంజన్కి అందించేటటువంటి ఆ ప్రక్రియ పూర్తిగా ఫెయిల్ కావడంతో టేకాఫ్ అయినటువంటి కొద్ది సెకండ్లకే ఈ ప్రమాదం జరిగింది. తర్వాత పైలట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్కి సమాచారం అందించారు. మేడే మేడే అని చెప్పారు. మళ్ళీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ పైలట్లతో మాట్లాడే సమయానికి రెస్పాండ్ అయ్యి మళ్ళీ మెసేజ్ పంపించేలోపే ఈ ఘోరం జరిగిపోయింది. ఎలాంటి రెస్పాన్స్ పైలట్ నుంచి రాలేదు. కొద్ది సెకండ్
సెకండ్లకే హాస్టల్ భవనం మీద కూలిపోయి అందులో ఉన్నటువంటి 1,20,000 లీటర్ల ఇంధనం ఒక్కసారిగా ప్రమాదంలో మండిపోయి అందులో ఉన్నటువంటి ప్రయాణికులు ఒక్కరు మినహా అందరూ కూడా కాలి బూడిదైపోయినటువంటి పరిస్థితి. ప్రపంచం ఒక్కసారిగా షాక్కు గురైనటువంటి పరిస్థితి ఉంది. లండన్ వెళ్తున్నటువంటి బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ జూన్ 12వ తారీఖున అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరినటువంటి కొద్ది నిమిషాల్లోనే, కొద్ది సెకండ్లు అని చెప్పాలి, ఈ ఘటనలో 270 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి అత్యంత పెను విషాదమైనటువంటి ఘటనగా దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ ప్రమాదానికంటే టేక్ ఆఫ్ అయినటువంటి కొద్ది సెకండ్లకే ఎందుకు ఇంత ఘోర ప్రమాదం జరిగింది, ఆ పైలట్లు ఆ సందర్భంలో ఏం మాట్లాడుకున్నారు, ఏటీసీకి ఎలాంటి సమాచారం ఇచ్చారు, కాక్పిట్ వాయిస్ రికార్డు ఉంటుంది, దాన్ని వెలికి తీసి ల్యాబ్ పంపిస్తే పైలట్లు ఏం మాట్లాడుకున్నారో తెలుస్తుందని చెప్పి ఆ రోజు అందరూ మాట్లాడుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏఐబి పూర్తిగా విశ్లేషణ చేసి ఆ కాక్పిట్ వాయిస్ రికార్డర్లో ఏం మాట్లాడుకున్నారు కూడా చాలా స్పష్టంగా ఈ ప్రైమరీ రిపోర్ట్లో బయటపెట్టింది. ఒక పైలట్ ఎందుకో ఇంధన స్విచ్లు అనేవి ఏదైతే ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్లు ఉన్నాయో అవి ఎందుకు ఆగిపోయినాయి అని చెప్పి క్వశ్చన్ చేశాడు. నేనేం ఆపలేదు, నేనేం చేయలేదు, వాటంతటా అవే ఆగిపోయినాయి అని చెప్పి ఇంకొక పైలట్ నుంచి సమాధానం వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్కి ఈ ప్రమాదాన్ని గమనించిన వెంటనే ఒక పైలట్ ఈ సమాచారం పంపించాడు, మేము ప్రమాదంలో ఉన్నాం, మేడే 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 అని చెప్పి 3 సార్లు అతను అన్నటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా ఇక్కడ క్లియర్గా విమానాన్ని కిందకి అంటే ఆ విమానాన్ని పైకి ఎగిరే విధంగా శాయశక్తులా కృషి చేశారు. విమానం ప్రమాదం జరగకముందు మనం విజువల్స్లో చూస్తే సీసీ ఫుటేజ్లో చాలా స్పష్టంగా రికార్డ్ అయింది. ఆ విమానం ముందు భాగం అనేది ఇట్లా పైకే ఉంది. ఎట్లా అయినా సరే టేకాఫ్ ఇంకా పైకి పోనివ్వాలి, కిందకి దిగకూడదని చెప్పి శాయశక్తులా కృషి చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇంజన్స్ ఇంధనాన్ని అందించినటువంటి ఆ స్విచ్లు అనేవి ఆఫ్ కావటం వల్ల ఇది తీవ్రమైనటువంటి సమస్య ఏర్పడింది, సాంకేతిక సమస్య ఏర్పడింది. రెండవ ఇంజన్కి ఫ్యూయల్ను అందించేటటువంటి ఆ కంట్రోల్ స్విచ్లు అనేవి ఆఫ్ కావటం వల్ల ఆ సాంకేతిక సమస్య ఏర్పడటం వల్ల ఏమీ చేయలేనటువంటి పరిస్థితి వచ్చింది. ఇంకా టేక్ ఆఫ్ చేయడానికి, గరిష్ట వేగం తీసుకెళ్ళడానికి శాయశక్తులా కృషి చేశారు, కానీ వల్ల కాలేదు. కొన్ని సెకండ్లలోనే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్కి సమాచారం ఇచ్చారు. పూర్తిగా మా చేతుల్లో ఏమీ లేదు, రక్షించండి అన్న స్థాయిలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్కి వాళ్ళు మెసేజ్ పాస్ చేశారు. ఓ మై గాడ్, మేడే 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 అని చెప్పి 3 సార్లు అరిసిన తర్వాత వెంటనే ఏటీసీ కూడా స్పందించింది, రియాక్ట్ అయింది, రెస్పాండ్ అయింది. వెంటనే ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేసేలోపే ఈ ఘోరం జరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. చాలా క్లియర్గా ఈ ప్రైమరీ రిపోర్ట్లో మరికొన్ని కీలక విషయాలు కూడా వెల్లడించారు. ఆ ఇంజన్లన్నీ కూడా వెంటనే ఈ ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ చేయడానికి ఫైర్ ఇంజనీర్స్ అక్కడికి వెళ్ళి ఆర్పే ప్రయత్నం చేశారు. మళ్ళీ ఒక డ్రోన్ కెమెరాతో ఆ విమానం క్రాష్ అయినప్పుడు కూడా రికార్డ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దాని తర్వాత ఏవైతే ఫెయిల్ అయినటువంటి ఇంధనం సరఫరా కానీ ఆ ఇంజిన్లు ఏవైతే ఉన్నాయో ఆ రెండింటిని కూడా మళ్ళీ పూర్తిగా దర్యాప్తు చేసి దాంట్లో భాగంగా విశ్లేషణ చేస్తూ ఉన్నారు. అయితే ఇంకా అందులో మండే వస్తువులు, ప్రమాదకరమైన వస్తువులు ఏమీ లేవని కూడా ఈ రిపోర్ట్లో చాలా స్పష్టంగా ఉంది. పైలట్లు ఏం మాట్లాడుకున్నారు ప్రమాదం జరగక కొద్ది సెకండ్ల ముందు అన్నది ఇప్పుడు ఈ ఏఏఐబి రిపోర్ట్ అనేది చాలా స్పష్టంగా ప్రపంచానికి తెలియజేసిన పరిస్థితి ఉంది. ఇంజన్లకు ఇంధనాన్ని సరఫరా చేసేటటువంటి ఆ వ్యవస్థలు, ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్లు ఏవైతే ఉన్నాయో అవి ఆఫ్ కావటం వల్ల, ఆఫ్ అయ్యి సాంకేతిక సమస్య ఏర్పడటం వల్ల ఈ ప్రమాదం జరిగిందని ఈ ప్రాథమిక రిపోర్ట్లో చాలా స్పష్టంగా తెలియజేసింది. ఒక పైలట్ ఎందుకు స్విచ్లు ఆఫ్ అయిపోయినాయి, ఎందుకు స్విచ్లు ఆఫ్ చేశావు అని క్వశ్చన్ చేశాడు. నేనేమీ చేయలేదు, అవి ఆఫ్ అయిపోయినాయి అని చెప్పి మరొక పైలట్ చెప్పాడు. వెంటనే స్విచ్లు ఆన్ చేసే కార్యక్రమం మొదలుపెట్టారు. కొన్ని సెకండ్లోనే మొదటి ఇంజిన్ ఆన్ చేశారు, స్విచ్ ఆన్ చేశారు, ఇంధనాన్ని పంపించే స్విచ్ ఆన్ చేశారు, అది ఆన్ అయింది, అది కట్ ఆఫ్ నుంచి రన్ మోడ్లోకి వచ్చింది. రెండో స్విచ్ మళ్ళీ ఆన్ చేశారు, అది కూడా రన్లోకి వచ్చి కొద్ది సెకండ్లోనే రెండవ స్విచ్ అనేది ఆఫ్ అయిపోయింది. రెండో ఇంజిన్కి ఫ్యూయల్ని పంపించే ఆ కంట్రోల్ స్విచ్ అనేది ఆఫ్ అయిపోయింది. ఎంతసేపటికి నొక్కినా సరే, ఎంతసేపటికి ఆన్ చేసే ప్రయత్నం చేసినా సరే అది ఆఫ్ మోడ్లోనే ఉండిపోయింది. టేక్ ఆఫ్ సజావుగా జరిగే ప్రక్రియ విజయవంతంగా కాలేదు. వెంటనే రెండో ఇంజిన్ పనిచేయని నేపథ్యంలో వెంటనే ఆ విమానం అనేది కిందకు దిగుతూ ఒక్కసారిగా క్రాష్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. పైలట్లు ఇదే మాట్లాడుకున్నారు. ఇంజన్ స్విచ్లు అనేవి ఆఫ్ అయిపోయినటువంటి కారణంగానే, ఈ సాంకేతిక సమస్య కారణంగానే ఒక్కసారిగా కుప్పకూలిపోయి క్రాష్ అయిపోయింది.
మొత్తం మంటల్లో కాలిపోయి ప్యాసింజర్స్ అందరూ ఒక్కరు మినహా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే హాస్టల్ భవనంలో కూడా ఉన్నటువంటి వైద్యులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, దాదాపు 30 మంది కాలి బూడిదైపోయినటువంటి పరిస్థితి. ఇంకా చాలామంది ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ తెలుస్తోంది. సరిగ్గా ఒక నెల రోజులు కావస్తుంది. జూన్ 12 జరుగుతుంది. ఈరోజు జూలై 12. నెల రోజులకి ప్రాథమిక నివేదిక ఏఏఐబి రిలీజ్ చేసింది. పైలట్లు మాట్లాడుకున్నటువంటి మాటలను కూడా పూర్తిగా విశ్లేషించి ఈ నివేదికను రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్లు ఆఫ్ అయిన కారణంగానే, ఈ సాంకేతిక సమస్య కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎప్పుడైతే టేకాఫ్ అయిందో, టేకాఫ్ అయ్యి కొద్ది సెకండ్లోనే ఈ ప్రమాదం జరిగింది. ఎప్పుడైతే టేకాఫ్ అయ్యి అట్లా పైకి లేచిందో లేదో, ఆ ఎయిర్పోర్ట్ టెర్మినల్కి సంబంధించిన అంతిమ గోడ ఏదైతే ఉంటుందో, ఆ గోడని ఇట్లా దాటిందో లేదో వెంటనే ఈ సమస్య గుర్తించారు పైలట్లు. దాన్ని సెటరేట్ చేసే ప్రయత్నం చేయడానికి శాయశక్తులా కృషి చేశారు, కానీ వాళ్ళ వల్ల కాలేదు. ఎందుకంటే అంత జటిలమైనటువంటి సమస్యగా కూర్చుంది. ఎక్కువ సమయం కూడా లేదండి. ఎందుకంటే విమానం కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత గాల్లో ఉన్నప్పుడు వాళ్ళకు కొంత సమయం దొరికి ఉండేది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ సమస్య ఏర్పడింది కాబట్టి ఏమీ చేయలేని పరిస్థితి. కొంత దూరం, కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత గాల్లో ఉన్నప్పుడు, ఎన్నో వేల కిలోమీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు ఈ ప్రమాదాన్ని గుర్తించుంటే కనుక గాల్లో ఉంటుంది కాబట్టి వాళ్ళకు కొంత సమయం దొరికేది. వెంటనే ఏటీసీతో మాట్లాడేవాళ్ళు, ఏటీసీతో మాట్లాడిన తర్వాత వాళ్ళు ప్రాబ్లం చెప్పేవాళ్ళు, ప్రాబ్లం సెటరేట్ చేయడానికి కొంత సమయం దొరుకుండేది. కానీ టేకాఫ్ అయిన కొద్ది సెకండ్లకి ఇట్లా బయలుదేరింది లేదో, సెకండ్ల వ్యవధిలో ఈ సమస్య ఏర్పడటం వల్ల ఇంతటి పెద్ద పెను విషాదం ఏర్పడిన పరిస్థితి ఉంది.